ఫైరింగ్ జరుగుతుంది, ఎటు నుంచి ఇండియా ఫైరింగ్ జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరిగిందంటే 1948 డిసెంబర్ 31 వరకు జరిగింది. అంటే అప్రాక్స్ ఒక ఇయర్ వరకు జరిగిందనమాట. సో ఎంతకీ సాల్వ్ అవ్వట్లేదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తాడంటే యుఎన్ఓ సపోర్ట్ తీసుకుంటాడనమాట, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్. సో ఎక్కడైనా ఏ రెండు కంట్రీస్ మధ్య అయినా పీస్ అనేది లోపించింది అనుకోండి, ఏ ఇన్వాల్వ్ అవుద్ది యుఎన్ఓ ఇన్వాల్వ్ అవుద్ది. ఓకే, సో నెహ్రూ కూడా ఏం చేశాడంటే దీన్ని ఇన్వాల్వ్ చేశాడు. సో 1947 డిసెంబర్ 31 వరకు ఇది జరిగింది. సో ఇట్ ఈస్ 1949 కొత్త సంవత్సరం జనవరి 1 తారీఖు అనమాట. ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసింది అనమాట. ఓకే, అటు సైడ్ నుంచి పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తుంది, ఇటు సైడ్ నుంచి ఇండియా ఫైరింగ్ చేస్తుంది. యుఎన్ ఏం చేసింది అంటే ఇక్కడ ఒక లైన్ గీసి ఫైరింగ్ అనేది సీజ్ చేయాలా, అటు సైడ్ నుంచి వాళ్ళు సీజ్ చేయాలా, ఇటు సైడ్ నుంచి ఇండియా కూడా సీజ్ అయిపోవాలా. అంటే ఫైరింగ్ అనేది సీజ్ అయిపోవాలి. ఇంకా దాన్ని ఏమైనా పిలుస్తామంటే కాల్పుల విరమణ రేఖ అంటాం, ఇదే అది. సో దీన్ని ఏమైనా పిలుస్తున్నామంటే POK అని పిలుస్తున్నాం. సో ఇది 1947లోనే పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది అది. దీన్ని ఏమైనా పిలుస్తున్నాం POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇది 1949 జనవరి 1 ఏమని ఎలా గీసేదాన్ని సీజ్ ఫైర్ లైన్ అని గీశారు. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దీన్ని LOCగా ఎప్పుడు అప్లై చేశారనేసి. ఇందిరాగాంధీ దీన్ని సిమ్లా అగ్రిమెంట్లో LOC అని ఐడెంటిఫై చేసింది అనమాట, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం దాన్ని. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే మనకి సిమ్లా అగ్రిమెంట్. క్లియర్, రైట్. ఫైరింగ్ జరుగుతుంది, ఎటు నుంచి ఇండియా ఫైరింగ్ జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరిగిందంటే 1948 డిసెంబర్ 31 వరకు జరిగింది. అంటే అప్రాక్స్ ఒక ఇయర్ వరకు జరిగిందనమాట. సో ఎంతకీ సాల్వ్ అవ్వట్లేదని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తాడంటే యుఎన్ఓ సపోర్ట్ తీసుకుంటాడనమాట, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్. సో ఎక్కడైనా ఏ రెండు కంట్రీస్ మధ్య అయినా పీస్ అనేది లోపించింది అనుకోండి, ఏ ఇన్వాల్వ్ అవుద్ది యుఎన్ఓ ఇన్వాల్వ్ అవుద్ది. ఓకే, సో నెహ్రూ కూడా ఏం చేశాడంటే దీన్ని ఇన్వాల్వ్ చేశాడు. సో 1947 డిసెంబర్ 31 వరకు ఇది జరిగింది. సో ఇట్ ఈస్ 1949 కొత్త సంవత్సరం జనవరి 1 తారీఖు అనమాట. ఏం చేసిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసింది అనమాట. ఓకే, అటు సైడ్ నుంచి పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తుంది, ఇటు సైడ్ నుంచి ఇండియా ఫైరింగ్ చేస్తుంది. యుఎన్ ఏం చేసింది అంటే ఇక్కడ ఒక లైన్ గీసి ఫైరింగ్ అనేది సీజ్ చేయాలా, అటు సైడ్ నుంచి వాళ్ళు సీజ్ చేయాలా, ఇటు సైడ్ నుంచి ఇండియా కూడా సీజ్ అయిపోవాలా. అంటే ఫైరింగ్ అనేది సీజ్ అయిపోవాలి. ఇంకా దాన్ని ఏమైనా పిలుస్తామంటే కాల్పుల విరమణ రేఖ అంటాం, ఇదే అది. సో దీన్ని ఏమైనా పిలుస్తున్నామంటే POK అని పిలుస్తున్నాం. సో ఇది 1947లోనే పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది అది. దీన్ని ఏమైనా పిలుస్తున్నాం POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇది 1949 జనవరి 1 ఏమని ఎలా గీసేదాన్ని సీజ్ ఫైర్ లైన్ అని గీశారు.